ఇటువంటి వ్యక్తులను మనం చూడొచ్చండి. అమెరికా దేశంలో మార్లిన్ మన్రో అనే ఒక హాలీవుడ్ హీరోయిన్ ఒక ఆవిడ ఉందండి. మార్లిన్ మన్రో మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆమె దొరుకుతుంది. ఆమె చాలా అందమైన స్త్రీ. ఎంత అందమైన స్త్రీ అంటే ఆఖరికి అమెరికా అధ్యక్షుడు కూడా ఆమెతో ఒక్క రాత్రి గడిపితే చాలు అని ఆశపడేవారంటండి ఆ దినాల్లో. అటువంటి ఫేమ్ సంపాదించుకున్న స్త్రీ దగ్గరికి అంటండి ఒకానొక దినాన ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడైన బిల్లీ గ్రాహం గారిని దేవుడు ప్రేరేపించి సువార్త చెప్పడానికి పంపాడంటండి. ఇప్పుడు ఆయన ఆ మార్లిన్ మన్రో దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు గురించి సువార్త చెప్పడం ప్రారంభించినప్పుడు ఆమె అన్నదంట, ఐ డోంట్ నీడ్ జీసస్ అన్నదంట. నీ యేసు నాకు అవసరము లేదు అన్నదంటండి. ఏమన్నదండి? బిల్లీ గ్రాహం, నువ్వు ప్రకటిస్తున్న యేసు నాకు అవసరం లేదన్నదంట. సరే నేను వచ్చేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత వారం రోజుల తర్వాత లాడ్జ్లో తన రూములో స్లీపింగ్ పిల్స్ తీసుకుని సూసైడ్ చేసుకుందండి ఆవిడ. ఎందుకు ఆవిడ సూసైడ్ చేసుకోవడం గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఆమె అప్పటికే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. అప్పటికే కృంగుదలలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం ఎవరికి తెలుసండి? బిల్లీ గ్రాహం గారికి తెలియదు, కానీ మన హృదయాలను పరిశోధించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? యేసయ్య. ఆయనకి తెలుసు కాబట్టి ఈ మార్లిన్ మన్రో ఆత్మహత్య చేసుకునే విధంగా అపవాది ఈమెను ప్రేరేపిస్తున్నాడని దేవునికి తెలుసు కాబట్టి తన భక్తుని పంపాడు. కానీ ఆమె ఏమందండి? నీ యేసయ్య నాకు అవసరం లేదు. తృణీకరించింది యేసయ్యను. ఇప్పుడు మార్లిన్ మన్రో నరకంలో ఉందండి. ఇప్పుడు నరకంలో ఉన్న మార్లిన్ మన్రో నాకు కనీసం యేసయ్య అంటే ఎవరో చెప్పలేదు, కనీసం దేవుడు నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు అని అంటానికి సరిపోతుందా అండి? సరిపోదు. దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆమె ఏం చేసిందంటే తృణీకరించి ఆయన అపహాస్యం చేసింది. తద్వారా నాశనం అయిపోయింది. ఎవరంటే ఆమె నాశనం అయిపోయిందండి. భయంకరంగా సూసైడ్ చేసుకుని తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది.